యుద్ధం కారణంగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ గ్యాస్ పెట్రోలియంపై కొరత ఏర్పడింది. కానీ ఇప్పుడు సీజ్ ఫైర్ ఏర్పడంతో కొంతమేరకు పెట్రోల్ బంకుల్లో రద్దీ తగ్గింది. కానీ ఇప్పటికీ కూడా ఈ ఎల్పిజి గ్యాస్ షార్టేజ్ అయితే కొనసాగుతూనే ఉంది. ఇటు వంట గ్యాస్కి ఏదైతే వినియోగదారు వాడుతూ ఉన్నారో వాటికి కొంత ఆలస్యమైన వస్తున్నప్పటికీ ఇటు ఆటోలు ఏవైతే హైదరాబాద్ మొత్తం కూడా ఆటోలలో చాలా వరకు కూడా ఎల్పిజి ఆటోలు ఇప్పటికీ నడుస్తూ ఉన్నాయి. వాటినే జీవనోపాధిగా నడుస్తున్న డ్రైవర్లు నడిపిస్తున్న డ్రైవర్లకు మాత్రం ఇంకా కష్టాలు తీరేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడ ఏ బంక్ వెళ్ళినా కూడా మనకు నో గ్యాస్ బోర్డులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎటు చూసినా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఇప్పటికీ ఎల్పిజి గ్యాస్ షార్టేజ్ అయితే ఇంకా కనిపిస్తూనే ఉంది. మరి ఇప్పుడు పెట్రోల్ సమస్య తీరింది. పెద్ద ఎత్తున కంటైనర్ షిప్లలో భారీ షిప్లలో కొన్ని వందల మెట్రిక్ టన్నుల గ్యాస్ ఎల్పిజి గ్యాస్ ఇండియాకి వచ్చింది అంటూ ఉన్నారు. కానీ ఇప్పటికీ కూడా అందుబాటులోకి రాలేదు. మరి ఎల్పిజి ఆటోలని నమ్ముకొని ఇటు ఫ్యామిలీని ఈ ఆటోతోటే పోషించాలి అనుకున్న వారికి ఇప్పుడు కష్టకాలం వచ్చింది. ఎందుకంటే ఈ ఆటోలన్నీ కూడా ఎల్పిజి, ఇందులో 2 రకాలు ఉంటాయి, ఇటు సిఎన్జి, ఎల్పిజి, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. సిఎన్జి అనేది మన ఇండియాలోనే తయారవుతుంది కాబట్టి కొంతమేర కొరత లేదు. ఈ లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ మాత్రం బయట దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు దీనిపై కొరత ఏర్పడడంతో ఆటో డ్రైవర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి వారితో ఒకసారి మాట్లాడదాం. అన్న, సుమారుగా ఎన్ని రోజులు మీకు ఎల్పిజి షార్టేజ్ కొనసాగుతూ ఉంది? ప్రస్తుతం ఎలా నడుపుతా ఉన్నారు ఆటో? 20వ తారీఖు నుండి షార్టేజ్ ఉన్నది సార్. మాది రోజు మొత్తం బంకులను వెతుక్కోవడమే సరిపోతుంది. ఏ బంకు దగ్గరికి పోయినా డబల్ రేటు పెట్టినా కొట్టిస్తున్నాం తప్పక. కానీ ఆ డబల్ రేటు ఉన్నా కానీ గ్యాసు లేదంటుర్రు. బంకులను ఎత్తుకోవడమే సరిపోతుంది. ఆ బంకులు ఉందని అక్కడికి వెళ్ళడం, ఈ బంకులు ఉందని ఇక్కడికి వెళ్ళడం, కిరాయిలు చేయడం తక్కువ. మా పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది సార్. సుమారుగా మరి ఎల్పిజితో పోలిస్తే ఇప్పుడు పెట్రోల్ మీద నడుపుతా ఉన్నారు. మరి పెట్రోల్ మీద ఎలాంటి లాభాలు వస్తూ ఉంటాయి? పెట్రోల్ మీద లాభాలు వస్తడం లేదా? మరి సిఎన్జి మీద ఎంత వచ్చేది లాభం? పెట్రోల్ మీద ఎలా ఉంటుంది? ముఖ్యంగా గ్యాస్ మీదనే ఆధారపడి కిరాయిలు చేస్తాం సార్. పెట్రోల్ మైలేజ్ ఉండదు. చాలా లాస్ అయిపోతున్నాం. ఏదో తప్పక ఆ ఫైనాన్స్ వాళ్ళ ప్రెషర్ కోసం చేయాల్సి వస్తుంది. చాలా దారుణంగా ఉన్నది పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం ఒక పక్క షిప్పులు వస్తున్నాయి, 3 నెలల స్టాక్ ఉంది అంటుంది. స్టేట్ గవర్నమెంట్ కూడా ఇబ్బంది లేదు, గ్యాస్కి ఇబ్బంది లేదు, పెట్రోల్కి ఇబ్బంది లేదు అంటారు. కానీ మేము ఏ బంకుకు పోయినా నో గ్యాస్ స్టాక్ బోర్డు పెడుతుర్రు. బంకులను ఎత్తుకోవడమే సరిపోతుంది. దయచేసి మా మీద కరుణ ఉంచి మీరు ఇప్పటికైనా బంకులకు ఏదైనా అల్టిమేటం జారీ చేసి వాళ్ళకు ఆర్డర్స్ పాస్ చేసి మాకు 24 గంటలు గ్యాస్ దొరికే విధంగా కృషి చేయాలని 2 గవర్నమెంట్లను ప్రాధాయపడుతున్నాం. ప్రస్తుతానికి మీరు హైదరాబాద్ మొత్తం తిరుగుతూ ఉంటారు. ఎక్కడ ఏ బంకులో కూడా స్టాక్ దొరకడం లేదు. మీరు తిరిగిన అన్ని బంకులను అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ఆ బంకులలో? కొన్ని బంకులలో ఉంటుంది కానీ డబల్ రేటు, అంటే ఇప్పుడు 57 ఉన్నది, 95, 93, 85 అట్లా రేట్లు వాళ్ళ ఇష్టాతీరుగా రేట్లు పెడుతుర్రు. అది కూడా కిలోమీటర్ల కొద్ది లైన్ను మళ్ళీ దగ్గరికి పోగానే నో స్టాక్ బోర్డు పెడుతుర్రు. చాలా ఇబ్బంది అయిపోయింది. మరి మీ జీవనోపాధి ఎలా కొనసాగుతుంది? మరి ఎలా అంటారు? ఏం చేస్తున్నాం సార్, ఇప్పుడు ఆ పెట్రోల్తోని కవర్ చేస్తున్నాం కానీ అంత లేదు. ఓన్లీ ఫైనాన్స్ అడ్జస్ట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. రైట్, గ్యాస్ కోసం సుమారుగా ఉదయం 4 గంటల నుంచి కూడా ఎదురు చూస్తూ ఉన్నారంట అందరూ కూడా. మరి ఆటో డ్రైవర్తో మాట్లాడదాం. ఏ టైం నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు? గ్యాస్ దొరుకుతుందా లేదా? అసలు ఎలా ఉంది సిచ్యువేషన్ బయట? అన్న, గ్యాస్ అయితే దొరకట్లేదు. పొద్దున్న నుంచి మేము సాయంత్రం వస్తా అన్నాడు, సాయంత్రం వచ్చినాం. అన్నం తినకుండా పిల్లలకి వదిలేసి, భార్యకి వదిలేసి వచ్చి లైన్ కొట్టుకున్నాం. లైన్ పెట్టినా సరే ఈరోజు రాదు, పొద్దున వస్తుంది అన్నాడు. సాయంత్రం కూడా ఈడే పండుకున్నాం, పొద్దున వస్తే తొందరగా వేసుకొని కారబారు చేద్దామని. మన గ్యాస్ కూడా రేట్ ఎక్కువ అయిపోయింది. గ్యాస్ వేసుకోవాలంటే ఇంతకుముందు 500ది అంటే ట్యాంక్ ఫుల్ 600, 700తో ట్యాంక్ ఫుల్ అవుతున్నాయి. ఇప్పుడు 1500తో ట్యాంక్ ఫుల్ అవుతున్నాయి అన్న. అది కూడా వేసుకోలేదు. 500 మినిమం. మేము 3 రోజుల నుంచి ఇక్కడే పండుకున్నాం. బ్రిడ్జ్ కింద కూడా అన్నాడు, బ్రిడ్జ్ కింద కూడా లైన్ కొట్టున్నాం. తినలేదు, ఏం లేదు. మేము ఏం చేయాలి, ఎట్లా బతుకోవాలి? మాకు కష్టాలు బాధలు ఉంది. చాలా బర్బాద్ అయిపోయినాం. ఈ మన ఏం అక్కడ యూజ్ అవుతున్నాయి, మన ఇండియాలో పరేషాని అవుతున్నాం. స్టాక్ లేదంటా ఉన్నారు, మరి స్టాక్ రావట్లేదు అంటారు. ప్రైస్ ఏమైనా పెరిగిందా? అదే రేట్ ప్రైస్ పెరిగింది అన్న. 55 రూపీస్ ఉన్నది, ఇప్పుడు 93 రూపీస్ ఉంది. ఒక్కొక్క చోట 93 ఉంది, ఒక చోట 83 ఉంది, ఒక చోట 78 ఉంది. ఇట్లా ప్రైస్ మన ఇష్టం. మన గ్యాస్ మన పంప్ అని మన ఇష్టం, మన రాజం అన్న. ఈడ
ఏం లేదు, కాంగ్రెస్ వచ్చినా ఏం లేదు, ఎవరు వచ్చినా ఏం లేదు. మా ఆటో వాళ్ళకి అయితే బతుకున్న తక్కువ, చాలా ఇబ్బంది అవుతున్నాయి. పెట్రోల్ మీద నడిపితే ఎలా ఉంది సిచ్యువేషన్? పెట్రోల్ మీద నడిపే ఆప్షన్ ఉందా బండి? అంటే అన్న పెట్రోల్ ఇప్పుడు 110 ఉంది. మనం పెట్రోల్ కూడా వేసుకుంటే ఒక లీటర్కి 20 కిలోమీటర్ ఇస్తుంది బండి. ఏం నడపాలి, ఎంత వేయాలి పెట్రోల్? పెట్రోల్ రేటు కూడా తక్కువ లేదు కదా సార్, ఎక్కువనే ఉంది కదా. చాలా ఇబ్బంది అవుతున్నాం. ఏం చేయాలి? అక్కడ బండి అక్కడ ఉంది నాది, ఇక్కడ వచ్చి చూస్తున్నాం ఎప్పుడు అవుతుంది అని. మీరు వచ్చేసరికి గ్యాస్ ఉంటుందా, అయిపోయే సిచ్యువేషన్ ఉందా, స్టాక్ ఉందంటున్నారా? మనకు తెలియదు. ఇప్పుడు స్టాక్ ఉంది అని చెప్తున్నారు, తర్వాత ఏమంటారు అంటే అయిపోయింది అని చెప్తారు. ఇట్లా 3 రోజు అయింది నాకు, ఇట్లనే అయింది. అక్కడ రాత్రి 1 గంట దాకా చూసిన తర్వాత వెళ్ళిన తర్వాత బంద్ లేదు గ్యాస్ అన్నారు. పొద్దున 12 o'clock నుంచి సాయంత్రం 1 o'clock అప్పుడు కూడా గ్యాస్ దొరకలేదు నాకు. అది బాధలు ఉంది, నాకని కాదు అందరికీ బాధలు ఉంది. మన చెల్లి కూడా వచ్చి ఆటోలో కూర్చొని గ్యాస్ వేసుకొని లైన్ ఉంది. ఏం చేయాలా, ఎట్లా పరిస్థితి ఏంటి? పడుకునే గ్యాస్ దొరకట్లేదు 2 రోజుల వరకు. హ్యాండిక్యాప్ ఉన్నా కానీ 2 రోజుల వరకు రాత్రి అంతా పడుకున్నా కానీ గ్యాస్ దొరకట్లేదు. ఇంత మొన్న అయితే ఒక ఆటో డ్రైవర్ చచ్చిపోయిండు, ఆటోలో చచ్చిపోయిండు వెయిటింగ్ చేసి, గ్యాస్ గురించి వెయిటింగ్ చేసి. చూసారమ్మా, మీరేం చేస్తుంటారమ్మా? మాది కూడా ఆటో ఫీల్డ్ అండి. ఆటోలో నడిపిస్తేనే కదా తిననీకి వస్తుంది. ఆటో నడిపేకపోతే ఎక్కడి నుంచి తింటారు పేదోళ్ళు? ఎన్ని నుంచి తీసి తింటారు? ఇంకా ఎన్ని రోజులు అంటే 3 days నుంచి లైన్ లో నించినా కానీ ఆటోలో గ్యాస్ వేస్తలేరు. ఆకలితో నించుంటుండ్రు అందరు పబ్లిక్ మొత్తం, నైట్ డే మొత్తం నించుంటుండ్రు. అయినా కానీ ఆటోలో వేయకపోతే ఎట్లా గ్యాస్? పేదలు ఎట్లా బతకాలి మరి? సొల్యూషన్ చెప్పాలి కదా. సుమారుగా ఎన్ని గంటలుగా ఎదురు చూస్తా ఉన్నారు అందరూ కూడా. మరి జనాలు కంటిన్యూస్ గా క్యూ కడతాం. స్టాక్ ఉందా మరి ఎల్పిజి మీ దగ్గర? ఎలా ఉంది సిచ్యువేషన్? అంటే ఫ్లోటింగ్ ఉంది కదా, ఎలా ఉంది సిచ్యువేషన్? సో బంక్ సిబ్బంది పెట్రోల్ పంపాలు అయితే స్టాక్ అయితే ఉందో అని చెప్తున్నారు, కానీ తర్వాత లైన్ కొట్టే కానీ జనాలు ముందు వచ్చే కానీ అయిపోయింది గ్యాస్ అంటున్నారు. మళ్ళీ స్టాక్ ఉందా లేదు తెలీదు, కానీ లేదని మనకి పూర్తిగా చెప్తలేదు. हिंदी में मतलब आपका पास स्टॉक है अभी? ये बहुत स्टॉक है दूसरे पंपों पे जल्दी नहीं पहुंच रहा ना गैस। उसके बाद हमारे पास अभी आज ही आया, हमारे पास भी 8 दिन से नहीं था, आज ही आया। कितना प्राइस लेके आया? पहले 52 था ना, अब कितना है? 52 नहीं था, 70 था, अभी 76 हो गया। अभी 75-97 पैसा है हमारे पास। वो प्राइवेट में गैस हमें 92 है, हमारे पास कम है, 76 रुपीज है। अभी समय में सबको मिलता है, लाइन में खड़े हुए हैं ना सबको? अभी 600 व्हीकल्स को मिल सकता, अभी 600 गाड़ी डाल सकते हैं। अभी हर आदमी को मिनिमम 800 रुपए का डाल रहे, सबको मिलना बोल के। ఇది సిచ్యువేషన్. బంకులలో డ్రైవర్స్ అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. కొన్ని గంటల తరబడి నిల్చొని సుమారుగా రాత్రి నుంచి పగలు వరకు మాట్లాడుతారు. అన్న, మీరు ఎన్ని గంటలుగా నిల్చున్నారు లైన్ లో? సుమారు ఎంత గంటలు పడతా ఉంది? మార్నింగ్ 6 నుంచి ఉంటుంది అన్న ఇక్కడ. ఇంకా రమ్మలాదే రామలేదు, ఇంకా ఇక్కడే ఉంటున్నాను. ఇదే సిచ్యువేషన్ కొనసాగుతుంది. మొత్తం కూడా బంక్స్ అన్ని కూడా గంటల తరబడి లైన్ లో నిలబడి కొట్టి గ్యాస్ ఎల్పిజి కోసమే ఎదురు చూసిన ఆటోలన్నీ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. మీకు ఒకసారి బయట లైన్ ఎలా ఉందో చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే సుమారుగా బంక్ నుంచి మొదలు పెట్టుకుంటే ఈ లైన్ సుమారుగా ఇటు బయటకి సుమారుగా 100 మీటర్లు, మళ్ళీ ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ రోడ్ ఏదైతే మన ఎర్రగడ్డ మార్కెట్ రోడ్ ఏదైతే ఉంటుందో ఆ లైన్ సుమారుగా అటు లోపలికి ఇంకొక 200 మీటర్స్ లోపలికి వెళ్ళేంత దూరం వరకు కూడా ఈ ఎల్పిజి గ్యాస్ లైన్ అయితే కొనసాగుతూనే ఉంది. మరి నిరంతరం ఈ ఎల్పిజి కష్టాలు అయితే ఆటో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాయి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా మొన్నటి వరకు పెట్రోల్ క్రైసిస్ వచ్చింది. అటు బంకులలో హెవీగా లోడ్తో స్టాక్ ఉన్నా కూడా అందరూ కూడా ఒక్కసారిగా ప్రయాణికులు రావడంతో పెద్ద ఎత్తున ఇబ్బందులు ఏర్పడ్డాయి. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎల్పిజీలకు మాత్రం ఆ సిచ్యువేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ కూడా ఆ స్టాక్ లేక చాలా వరకు గో గ్యాస్ కంపెనీస్ కొన్ని ఉంటాయి, అవన్నీ కూడా మూతపడడం జరిగింది. ఇండియన్ ఆయిల్లో మాత్రం కొంత మేరకు కొరత దొరుకుతున్న గ్యాస్ ఈ మేరకు లైన్లు కడతా ఉన్నారు. సుమారుగా రాత్రి 1 గంట వరకు వెయిట్ చేసి అక్కడ బంద్ అయిపోయింది. మళ్ళీ 1 గంట నుంచి ఇక్కడ వచ్చి లైన్ పెట్టారంట. ఇప్పుడు నైట్ 1 గంటకు లైన్ పెడితే ఇప్పుడు మూవ్ అవుతుందంట వీరు ఆటోస్ అన్నీ కూడా. చూస్తూ ఉన్నాం, ఇవన్నీ కూడా ఆటోస్ అన్నీ కూడా లైన్ పెడతా ఉన్నారు. మరి ఒకసారి లైన్లోకి వెళ్ళి చూద్దాం ఇంత మేరకు లైన్లో నిలబడ్డారు. మరి ఏం చెప్తారు వారమాటలో ఒకసారి విందాం. గంటల నుంచి ఉన్నా అన్న, గ్యాస్ ఎంత ప్రాబ్లం ఇస్తుంది, ఎక్కడో కొట్లాడుతుంది, మాకు ఇబ్బంది పెడుతుర్రు. మేము ఏం సంపాదించాలి, ఏం కష్టం పడాలి, పిల్లలకి ఏం చూసుకోవాలన్న? ఇంతగానో మాకు కష్టం ఎవరు చూసే వాళ్ళు లేరు. పెట్రోల్ రేట్ ఎక్కువ ఉంది కదన్న,
గ్యాస్ రేట్ తక్కువ ఉంది, మనకి ఆప్షన్ ఇచ్చిండు. వచ్చినాం, అప్పటి నుంచి లైన్లో ఉన్నాం. నిన్న కూడా దొరకలేదు. నిన్న 4 గంటలకు వచ్చినాము, 7:30 వరకు వెయిట్ చేసినాం. మళ్ళీ రేపు మార్నింగ్ కొడతామన్నారని ఇంకా మార్నింగ్ వచ్చినాం. ఏమో తెలియదు, ఆల్రెడీ రేట్లు పెంచారు, తక్కువ ఉండే 50 రూపీస్ ఏమో. పెంచాలి సార్. అన్నా నో కామెంట్ అన్నా. ఏం చెప్పాలన్నా, ఎవరి బాధలు వాళ్ళకున్నాయి, మా కష్టాలు మాకున్నాయి. చెప్పు, నీ కష్టాలే చెప్పు. మాకు కేసీఆర్ వచ్చినాక చెప్తాం, ఇప్పుడు చెప్పం. అంతేనా? అంతే. కేసీఆర్ వస్తే గ్యాస్ వస్తుందంటావా? మా కేసీఆర్ ఉంటే టెన్షన్ అన్న, అందుకే కేసీఆర్ తెలంగాణ సీట్లు కేసీఆర్ మాకు బెస్ట్ అంటే కేసీఆర్. ఈ దేవన్ రెడ్డి వచ్చేప్పటి నుంచి మాకు వార్డు చేసినాడు అంతే. మేము ఇంత యూనియన్ అందరు కలిసి ఏ ఆటో డ్రైవర్ ఇట్లా ఇట్లా అంతటా తిరిగినాం, కానీ ఏ డ్రైవర్ల కింద సమస్య తెప్పిలేడు. ఈసారి కొట్లాట అవుతుంది బాగా. ఎలా ఉండే కేసీఆర్ నువ్వు? మంచిగా ఉంది, మంచి డెవలప్మెంట్ చేసిండు మా ఆటోల గురించి. ఇప్పుడేమున్నది, ఊహండా అంటే చల్లలు రాస్తున్నారు, ఊహండా అంటే పొట్టలు కొడుతున్నారు. 2 రూపాయలు దందా ఏదమ్మన్నా పైసా కూడి గతి లేకుండా అయిపోయింది. ఏమన్నా కారాబార్ చేయాలంటే 1000 రూపాయలు కారాబార్ చేస్తే అట్లా అయిపోయింది. మా కేసీఆర్ వచ్చినాక చూసుకుంటాం. ఇక వచ్చిన 5 నుంచి లైన్లో ఉన్నా. నిన్న దొరికిందా గ్యాస్? నిన్న దొరకలేదా? నిన్న సో మొన్న ఫుల్ ట్యాంక్ చెప్పించిన, నిన్న కొంచెం నడిపిస్తున్నా. ఎంత పడుతుంది ఫుల్ ట్యాంక్ చేయడానికి? ఎంత ఖర్చు అవుతుంది దాన్ని? మాది సుమారు అవుతుంది ఒక 600-700. చిన్న ట్యాంక్ నాది, కొన్ని వేరే ఆటోలు 2000 అవుతుంది. మరి ఎలా ఇప్పుడు ఒకవేళ గ్యాస్ దొరకకపోతే ఏంటి పరిస్థితి? పెట్రోల్ మీద నడిపించే అవకాశం ఉందా? లేదు, పెట్రోల్ మీద అయితే నడపలేము మేము, కష్టం. మెయిన్ ప్రభుత్వాన్ని రాంగ్, ప్రభుత్వం తప్పు. పెట్రోల్ నడిపితే 20 మైలేజ్ వస్తుంది, ఈ గ్యాస్లో నడిపితే ఇది గ్యాస్ దొరకలేదు. మరి ఎట్లాంటి పరిస్థితి? మరి ఇది ఇలా కొనసాగితే ఎట్లా? మరి ఆటో నడిపే పరిస్థితి ఉందా లేదా? ఇప్పుడు లేదు, అట్లా అయితే లేదు, నడపలేను. 3 రోజుల నుంచి బండ్లు వేసినారు, ఎల్పిజి బండ్లు. 3 రోజుల నుంచి నిలబడి లైన్లో నిలబడి వెళ్ళిపోతున్నా. 200 రూపాయలు, 400, 500. ప్రెసెంట్ సిచ్యువేషన్ మాత్రం ఇంకా అలాగే కొనసాగుతూ ఉంది. పెట్రోల్ బంకులో మాత్రం నార్మల్ సిచ్యువేషన్ వచ్చింది, యథావిధిగా పెట్రోల్ కొడుతూనే ఉన్నారు. కానీ ఎల్పిజి నేను నమ్ముకున్న ఆటోలకు మాత్రం ఈ కష్టాలు మాత్రం తప్పడం లేదు. ఇప్పటికీ కూడా సుమారుగా నిన్న రాత్రి వరకు కూడా ఎదురు చూస్తాం. తెల్లవారుజాము 4 గంటల నుంచి కూడా లైన్లో పెడతా ఉన్నాం. ఇప్పుడు గతంలో 50 రూపాయలు ఉండేది, ఇప్పుడు 70 అయింది. కొన్ని ప్రైవేట్ కంపెనీలు గ్యాస్లు అయితే సుమారు 90 రూపాయలకు పైగా అమ్ముతా ఉన్నారు. కానీ ఇప్పటికీ రేటు పెడదామన్నా కూడా బంకులలో స్టాక్ ఉండడం లేదు. గంటల తరబడి లైన్లో నిలబడుతున్నట్టు కూడా ఆటో డ్రైవర్లు అయితే వారి బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఇదిలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ఆటో కిరాయి ఛార్జీలు కూడా పెరగబోతాయి, ఓలా ఊబర్ ఛార్జెస్ కూడా పెరగబోతా ఉన్నాయంటూ కూడా తెలుస్తూ ఉంది. మరి చూస్తున్న మీకేమనిపిస్తూ ఉంది? ఇటు ఎల్పిజి మనకు ఇంట్లో వినియోగదారులకు కష్టమే, ఇటు కమర్షియల్ సిలిండర్ రేట్లు పెరిగిపోయినాయి. వాటిని ఆపడంతో, కమర్షియల్ సిలిండర్ రాకపోవడంతో ఇటు 30 రూపాయలు ఉండే టిఫిన్ కాస్ట్ ఇప్పుడు 50 రూపాయలు అయిపోయింది. అవి అలాగే కొనసాగుతున్నాయి ఎల్పిజి వల్ల. ఇటు ఆటోలకి ఎల్పిజి దొరకట్లేదు. మరి ఈ కష్టాలు తీరేది ఎప్పుడు? ఇటు కేంద్రం నుంచి మనకు షిప్లోంచి ఎల్పిజి వస్తుందని చెప్తున్నా కూడా ఇటు పూర్తి స్థాయిలో ప్రజలకు మాత్రం అందడం లేదు. చూస్తున్న మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కెమెరా పర్సన్ వేణుతో పవన్ వాయిదేవ్, RTV, హైదరాబాద్.